హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో ఒకసారి ఇలా అప్పాలు ట్రై చేయండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది. ఇవి మనకి పైన క్రిస్పీగా, మధ్య మధ్యలో మెత్తగా, బాగా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక సొరకాయ ముక్కను తీసుకొని పైన ఇలా పొట్టు తీసేసి ఇలా స్లైసర్తో చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టుకోవద్దు. ఇలానే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకి అప్పాలు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా అన్నీ మనం కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఈ సొరకాయ మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇవి మనం ఎంత తీసుకుంటే బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు అవి 2 చెంచాలు తీసుకున్నాను కాబట్టి బియ్యం పిండి కూడా అలాగే 2 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును, కొద్దిగా నువ్వులను కూడా వేసుకోవాలి. నువ్వులను వేయడం వల్ల మనకి అప్పాలు టేస్ట్ చాలా బాగా వస్తాయి. కొద్దిగా వాము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పును వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా ఇలా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మనం గట్టిగా కలిపి తీసుకోవాలి. వాటర్ అనేవి కొద్దిగానే పడతాయి. చూసి మనం పోసుకుంటూ పిండిని ఇలా ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పిండిలో నుంచి మనకి అప్పాలు చేసుకోవడానికి కావలసినంత సైజులో పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి. ఒక 2-3 బాల్స్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజులో బాల్స్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నూనె కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె రాసి ఇలా పిండి దానిపైన పెట్టి చేత్తో అప్పాల్లాగా ఒత్తుకోవాలి. వీటిని మరీ పల్చగా ఒత్తుకోవద్దు. ఇలా కొద్దిగా మందంగా అంచులు అనేవి ఇలా జాగ్రత్తగా సమానంగా వచ్చేటట్టు మనం ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో ఒక రంధ్రం పెట్టుకొని తీసుకొని అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ సైజులో చేస్తే మనకి అప్పాలు అనేవి సరిపోతాయి. ఇలా మిగిలిన అప్పాలని కూడా చేసి పెట్టుకోవాలి. వీటిని మనం ప్రెస్లో కంటే ఇలా చేత్తో చేసుకుంటేనే ఈ అప్పాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ప్రెస్లో చేయడం వల్ల అప్పాలు మరీ పల్చగా వస్తాయి కాబట్టి టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇలా చేస్తేనే వీటి టేస్ట్ బాగుంటుంది. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక వాయికి సరిపోయే అన్ని అప్పాలని వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కాలిన తర్వాత వీటిని మనం రెండొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి సొరకాయ అప్పాలు అనేవి టేస్ట్ చాలా బాగా వస్తాయి. వీటిని కనుక మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే 10-15 రోజుల వరకు తినొచ్చు. మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా వీటిని చేసుకొని తీసుకొని పోతే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా సొరకాయ అప్పాలని ఇలా చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఈ అప్పాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.